ఈ వీడియోలో అయితే మనం ఇంపార్టెంట్ టాపిక్ సర్చింగ్ గురించి అయితే తెలుసుకుందాం. సో సర్చింగ్‌లో అయితే మనకైతే 2 మెథడాలజీస్ అయితే మనకైతే సబ్జెక్ట్‌లో ఉంటాయి. సో ఫస్ట్ మనకి సర్చింగ్ అంటే ఏంటో తెలవాలి. సో సర్చింగ్ అంటే ఏంటి? వెతకడం. సో ఇక్కడ ఎలా ఉంటదంటే ఎగ్జాంపుల్ మీరు ఒక ర్యాక్ తీసుకోండి. ర్యాక్‌లో డిఫరెంట్ షెల్ఫ్స్ ఉంటాయి కదా! సో డిఫరెంట్ షెల్ఫ్స్‌లో మీరు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ పెట్టారనుకోండి. లేదంటే డిఫరెంట్ బుక్స్ పెట్టారు. లైక్ ఏదో ఒక ఇక్కడ ఒక్కొక్క షెల్ఫ్‌లో ఒక్కొక్క బుక్ పెట్టారనుకుంటే, మీకు అవసరం వచ్చినప్పుడు ఆ ర్యాక్ దగ్గరికెళ్ళేసి ఏ బుక్కో వెతుకుతారు కదా! సో వెళ్ళైతే ఏ బుక్కో సెర్చ్ చేస్తారు కదా! సో ఏం చేస్తారు? సింపుల్‌గా ఎళ్ళేసి అయితే ప్రతి షెల్ఫ్‌ని అయితే మీరైతే చెక్ చేస్తారు. మీకు కావాల్సిన బుక్ దొరికే వరకి సెర్చ్ చేస్తారు. వన్స్ దొరికినాక దెన్ యూ విల్ టేక్ దట్ బుక్. సో సింపుల్‌గా ఇదే మెథడాలజీలో మనకి లీనియర్ సెర్చ్ కూడా వర్క్ అయిద్ది. అరే ఉంటది కదా! సో వి నో అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్. సో అరేలో డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయనుకోండి. ఎగ్జాంపుల్ 1 3 5 6 7. సో మీకు దీంట్లో వచ్చేసి 6 నెంబర్ ఉందా లేదా అని ఫైండ్ ఔట్ చేయాలనుకుంటే మన కీ వచ్చేసి 6 అన్నమాట. సో దేనికోసం అయితే సెర్చ్ చేస్తున్నారో అదే కీ. ఇక్కడ 6 అనేది ఉందా లేదా ఫైండ్ ఔట్ చేయాలి. సో దానికోసం మనం అయితే సర్చింగ్ మెథడాలజీస్ అయితే యూజ్ చేసాం. సో ఎగ్జాంపుల్‌గా ఏంటి అంటే దీని రియల్ లైఫ్ అప్లికేషన్ చెప్పాలి అంటే మీ కాంటాక్ట్స్ ఉంటది కదా ఫోన్‌లో. మీరు ఎళ్ళేసి అయితే అక్కడ సెర్చ్ చేస్తే కాంటాక్ట్ సేవ్ అయిందా లేదా అనేసి అయితే మీకైతే క్లియర్‌గా చూపిస్తది కదా! సేమ్ అది వచ్చేసి అయితే ఈ సర్చింగ్ ప్రిన్సిపల్ మీదనే వర్క్ అవుతది. సో మన సబ్జెక్ట్‌లో సర్చింగ్‌లో వచ్చేసి అయితే 2 మెథడాలజీస్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే లీనియర్ సెర్చ్ అండ్ సెకండ్ వచ్చేసి అయితే బైనరీ సెర్చ్. సో ఆ లీనియర్ సెర్చ్ అండ్ బైనరీ సెర్చ్ ఏంటో సింపుల్‌గా మనమైతే ఇప్పుడైతే తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మీకైతే సర్చింగ్ అంటే ఏంటో అర్థమైంది కదా! సో ఇప్పుడు లీనియర్ సెర్చ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో లీనియర్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే ఇంతకుముందు ఏదైతే మనం సెల్ఫ్స్ తీసుకున్నాం కదా! ఏదైతే లైన్ బై లైన్ ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్ళాం కదా! సేమ్ అట్లా ఇక్కడ మనకి అరేకి 1, 2, 5, 6, 7 అనే ఒక అరే తీసుకుందాం ఎగ్జాంపుల్. ఈ అరేలో ఇది వచ్చేసి అయితే మనకి అరే. సో అరేలో మనకి కీ వచ్చేసి అయితే 6 అనుకుందాం ఎగ్జాంపుల్. మనకి ప్రతి బాక్స్‌ని మనమైతే చెక్ చేసాం. సో ఇక్కడ ఫస్ట్ ఈ ఇండెక్స్‌లో చెక్ చేసాం. సో 1, 6 ఈక్వలా? సో కాదు. దెన్ నెక్స్ట్ 2తో చెక్ చేసాం. సో 2 ఈక్వల్ టు 6 రాంగ్. సో మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్‌కెళ్ళి నెక్స్ట్ ఎలిమెంట్‌ని చెక్ చేసాం. 5 రాంగ్. నెక్స్ట్ ఎళ్ళి 6ని చెక్ చేసాం. సో 6 ఈక్వల్స్ టు 6 కదా! సో 6 అనేది మనం సెర్చ్ చేస్తున్న ఎలిమెంట్ కాబట్టి దెన్ డైరెక్ట్‌లీ ఏంటి అంటే ఎలిమెంట్ ఫౌండ్ అనేసి అయితే మనమైతే రిటర్న్ చేసాము. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ లీనియర్ సెర్చ్. లీనియర్ సెర్చ్ అంటే ఏంటి అంటే లైన్‌గా ఒక్కొక్క ఎలిమెంట్‌ని కంపేర్ చేస్తూ అంటిల్ ఇట్ ఫైండ్ ది ఎలిమెంట్ అంటే ఎలిమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ కీ. మనకి కీ దొరికే వరకి ఒక్కొక్క ఎలిమెంట్‌ని అయితే సెర్చ్ చేసుకుంటూ వెళ్ళి కీ అయితే ఫైండ్ ఔట్ చేస్తది. సో ఇదైతే మెథడాలజీ. సో లీనియర్ సెర్చ్ మెథడాలజీ అయితే ఇది. సో మీకైతే లీనియర్ సెర్చ్ మెథడాలజీ అర్థమైంది కదా! సో ఇప్పుడు దీన్ని కోడ్ అయితే చెక్ చేద్దాం. మీరైతే ఆ కోడ్‌ని అనలైజ్ చేయండి. సింపుల్‌గా మీకైతే అర్థమవుతది. సో నేనైతే మెయిన్ లాజిక్ అయితే మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేసినా కదా! ఇప్పుడు కోడ్‌లోని ఆ మెయిన్ లాజిక్ కోడ్‌లో ఎలా రాసామనేది ఇప్పుడైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఇంట్ మెయిన్‌లో అయితే సో సైజ్ అండ్ కీ అయితే 2 వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేసిన. సో కీ వచ్చేసి అయితే మనం ఏ ఎలిమెంట్ కోసం అయితే సెర్చ్ చేస్తున్నామో ఆ ఎలిమెంట్‌నే మనం కీ అయితే అంటాం. అండ్ సైజ్ వచ్చేసి అయితే అరే ఉంటది కదా! సో అరే సైజ్ కోసం అయితే సైజ్ అనే వేరియబుల్ అయితే డిక్లేర్ చేసుకున్నా. సో ఇక్కడ ప్రింట్‌ఎఫ్ స్టేట్మెంట్‌లో ఎంటర్ ది సైజ్ ఆఫ్ అన్ అరే అండ్ ఇక్కడ సైజ్ అయితే ఇన్పుట్ తీసుకుంటున్నా. నెక్స్ట్ అరే అయితే డిక్లేర్ చేసిన ఇక్కడ ఇంట్ అరే ఆఫ్ సైజ్ అంటే ఏదైతే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్నా కదా! సైజ్ ఎంత అనేసి అడిగినా కదా! సో అదే సైజ్‌తో నేనైతే డిక్లేర్ చేసేసిన. సో డిక్లేర్ చేసి యూజింగ్ ఫర్ లూప్ సో యూజర్ నుంచి అయితే అరే ఇన్పుట్ అయితే తీసుకున్నా. ఇన్పుట్ తీసుకొని నేను ఆ కీ కూడా యూజర్‌ని అయితే ఎంటర్ చేయడానికి అడిగేసి కీ వేరియబుల్‌లో కీ ఏంటనేది స్టోర్ చేశా. ఏంటి అంటే లీనియర్ సెర్చ్. సో లీనియర్ సెర్చ్‌లో పారామీటర్స్ వచ్చేసి ఏంటి అంటే అరే అండ్ నెక్స్ట్ అరే సైజ్ అండ్ ఏదైతే మనం దేనికోసం అయితే సెర్చ్ చేస్తున్నామో ఆ కీ. సో ఇవి 3 పాస్ చేసి దీని నుంచి వచ్చే అవుట్‌పుట్ ఏదైతే రిటర్న్ చేస్తదో ఫంక్షన్ అది వచ్చేసి అయితే నేనైతే ఇండెక్స్‌లో స్టోర్ చేస్తున్నా. సో ఇక్కడ ఆ లీనియర్ సెర్చ్ ఫంక్షన్ చూసుకున్నట్టయితే ఏదైతే ఇక్కడ అరే పాస్ చేసినా నెక్స్ట్ సైజ్ ఆఫ్ అరే పాస్ చేసినా నెక్స్ట్ కీ పాస్ చేసినా కదా! సో ఇక్కడ యూజింగ్ అరే గోయింగ్ త్రూ ఈచ్ మనం ఏదైతే ఇంతకుముందు అనుకున్నాం కదా! డిఫరెంట్ బ్లాక్స్‌కెళ్ళి అయితే సెర్చ్ చేస్తాం కదా! 1 బై 1 ఆ లైన్ బై లైన్ ఇండెక్స్‌ని అయితే యాక్సెస్ చేస్తాం కదా! వి నో దట్ ఏంటి అరేలో ఇండెక్స్ నంబర్స్ 0 నుంచి n-1 అంటే 0, 1, 2, 3, 4, 5 అంటే మనకి ఇక్కడ మొత్తం ఎలిమెంట్స్ ఉన్నాయి 6 ఉన్నాయి. అంటే మనకి 0 టు n-1 ఉన్నాయి కదా! సో ఈ ఇండెక్స్ నంబర్స్ త్రూ నేనైతే యాక్సెస్ చేస్తున్నా. సో యూజింగ్ దిస్ మనమైతే
ప్రతిదాన్ని యాక్సెస్ చేస్తున్నా. సో మీరు వచ్చేసి అయితే అరేని ఎలా యాక్సెస్ చేయాలో మీకైతే ఐడియా ఉంటే ఇదైతే సింపుల్గా మీకైతే అర్థమవుతుంది. సో ఇఫ్ మీకు ఎలా యాక్సెస్ చేయాలో తెలియకపోయి ఉంటే వీళ్ళైతే మనకి సింపుల్ ఎలా యాక్సెస్ చేయాలి అరే వీడియోలో మీకైతే క్లియర్గా ఉంటుంది, వీళ్ళైతే చూడండి. సో ఇక్కడ వచ్చేసి అయితే నేనైతే ప్రతి ఎలిమెంట్ని యాక్సెస్ చేస్తూ ఇఫ్ ఆ నెంబర్ ఈక్వల్స్ టు కీ, ఏదైతే మనం నెంబర్ సెర్చ్ చేస్తున్నాం కదా, సో దానికి ఈక్వల్ అయితే దెన్ మనం అయితే ఇండెక్స్ని అయితే రిటర్న్ చేస్తాం. ఇఫ్ కాలేదు అంటే -1 రిటర్న్ చేస్తాం. సో అండ్ ఇండెక్స్లో మనకి అంటే -1 రాలేదు అంటే ఈజ్ నాట్ ఈక్వల్స్ టు -1 అయితే అప్పుడు కీ ఫౌండెడ్ ఇండెక్స్ ఒక ఇండెక్స్ అయితే రిటర్న్ చేస్తున్నా. ఆర్ ఎల్స్ లేకపోతే ఈక్వల్స్ టు -1 అయితే దెన్ ఐసే కీ ఈజ్ నాట్ ఫౌండ్. సో ఇప్పుడు బైనరీ సెర్చ్ అంటే ఏంటో చూద్దాం. ఒక అరేలో మనం వెతుకుతున్న నెంబర్ ఉందా లేదా అనేది మనకైతే చెప్తుంది. ఇఫ్ ఉంటే మనకైతేసి ఇండెక్స్ నెంబర్స్ ఉంటాయి కదా, సో ఇండెక్స్ నెంబర్ అయితే రిటర్న్ చేస్తుంది. ఇఫ్ లేకపోతే నాట్ ఫౌండ్ అనేది అయితే మనకైతే ఇస్తుంది. సో ఇది ఎట్లా వర్క్ అవుద్ది అనేది అయితే ఇప్పుడైతే చూద్దాం. సో బైనరీ సెర్చ్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే యూ నీడ్ టు హ్యావ్ సార్టెడ్ అరే. సో ఇది వచ్చేసి అయితే నోట్ చేసుకోండి. సో బైనరీ సెర్చ్ అనగానే మీకైతే సార్టెడ్ అరే కావాలి, ఇదైతే మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అండ్ దే మే ఆస్క్ డిఫరెన్స్ బిట్వీన్ లీనియర్ సెర్చ్ అండ్ బైనరీ సెర్చ్. మేజర్ డిఫరెన్స్ వచ్చేసి అయితే ఇదే, సార్టెడ్ అరే అయితే బైనరీ సెర్చ్ కావాలి. వేరే లీనియర్ సెర్చ్కి అయితే ఇక్కడ సార్టెడ్ ఉండకపోయినా పర్లేదు, ఇష్టం ఉన్న ఆర్డర్లో నెంబర్స్ అయితే ఉండొచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి అయితే మనకి అసెండింగ్ ఆర్డర్లో నెంబర్స్ అయితే ఉండాలి. సో 20, 22, 30, 35, 40. సో ఇది వచ్చేసి అయితే నేను తీసుకున్న ఎగ్జాంపుల్ అరే. సో ఇది వచ్చేసి అయితే నేను తీసుకున్న అరే అండ్ నా కీ వచ్చేసి ఏంటి అంటే 35 నా కీ అనుకుందాం. సో ఇది ఎలా వర్క్ అవుద్ది అంటే 40. సో దిస్ ఈజ్ మై ఎగ్జాంపుల్ అరే కదా. సో దీనికి ఇండెక్స్ నెంబర్స్ ఉంటాయి కదా. సో ఇండెక్స్ అంటే 0, 1, 2, 3, 4, 5, 6. సో దీస్ ఆర్ ది ఇండెక్స్ నెంబర్స్ కదా. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, సో లో ఎలిమెంట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఉంటుంది కదా, దాన్ని లో అనుకుంటుంది ఇండెక్స్ని. అండ్ హై ఇండెక్స్ ఉంటుంది కదా, సో లాస్ట్ ఇండెక్స్ దాన్ని వచ్చేసి అయితే హై అనుకుంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే మిడ్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. సో దీనికి మిడిల్. సో దీనికి మిడిల్ అంటే మనకి ఒక ఫార్ములా అయితే ఉంటుంది, మిడ్ ఈక్వల్స్ టు లో ప్లస్ హై బై 2. సో ఇక్కడ లో హై అనుకోవచ్చు, లేదంటే స్టార్ట్ అండ్ ఎండ్ అని కూడా అనుకోవచ్చు. సో ఇక్కడ నేను లో అండ్ హై అనుకుంటున్నా. సో లో వచ్చేసి మన ఇండెక్స్, లో అంటే ఏంటి ఇక్కడ మనకి 0 కదా, సో 0. హై అంటే ఏంటి ఇక్కడ 6 కదా, సో ఇండెక్స్ అనమాట. 6/2 ఈక్వల్స్ టు 3 కదా. సో మిడ్ ఈక్వల్స్ టు 3 అంటే ఇక్కడ ఏదైతే ఇండెక్స్ ఉంది కదా, అరే ఇండెక్స్ ఉంది కదా, సో 3, ఇది వచ్చేసి అయితే మిడ్, దీన్ని మిడ్ అనుకుంటుంది. సో ఆ మిడ్ని కీతో కంపేర్ చేస్తుంది. కీ ఏంటి ఇక్కడ మనకి 35, మిడ్ ఏంటి 3. సో ఇక్కడ మనం 35 ఈక్వల్స్ టు 3 రాంగ్. సో ఇది వచ్చేసి అయితే కాదు. సో అప్పుడు ఏమవుతుంది అంటే లో ఉంది కదా, లో అనేది ఇక్కడ నుంచి ఏదైతే మిడ్ ఉంది కదా దాని తర్వాత దానికి షిఫ్ట్ అయిపోద్ది. సో లో ఈక్వల్స్ టు ఇప్పుడు 4 అయింది, లో ఈక్వల్స్ 0 ఉన్నది కాస్త 4 అయింది. సో లో ఈక్వల్స్ టు 4 అవుద్ది అండ్ హై అట్లే ఉంటుంది 6. సో ఇప్పుడు లో ఏంటి 4 కదా, సో మళ్ళీ మిడ్ క్యాలిక్యులేట్ చేసాం. సో మిడ్ ఈక్వల్స్ టు 4 ప్లస్ హై ఎంత 6 కదా బై 2. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 5. సో మిడ్ ఈక్వల్స్ టు 5 అంటే ఇక్కడ మనకి మిడ్ ఈక్వల్స్ టు 5 అయింది. సో ఇప్పుడు మిడ్ వచ్చేసి ఇది అయింది. సో ఇది లో అయింది, సో ఇది మిడ్ అయింది. సో మిడ్ ఈక్వల్స్ టు 5. సో అరే ఆఫ్ 5 అంటే ఇండెక్స్ నెంబర్లో ఏ నెంబర్ ఉంది 35 కదా. సో దెన్ ఆ కీ ఏంటి మనది, కీ వచ్చేసి 35. సో 35 ఈక్వల్స్ టు మిడ్తో కంపేర్ చేస్తుంది. సో ట్రూ, దెన్ వి ఫౌండ్ అన్నమాట. సో ఇది ఏంటి అంటే 5ని రిటర్న్ చేస్తుంది. సో ఇది వచ్చేసి అయితే దీని ప్రాసెస్. సో సింపుల్గా మళ్ళీ సో నేను వచ్చేసి ఏంటి అంటే కీ వచ్చేసి 15కి అయితే తీసుకుంటున్నా, 15ని సెర్చ్ చేయాలనుకుంటున్నా. సో కీ అనేది 15. సో ఫస్ట్ 0 మనకి లో కదా అండ్ 6 వచ్చేసి హై కదా. సో మిడ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, లో ప్లస్ హై బై 2. 0 ప్లస్ 6/2 అంటే 3. సో 3 అరే ఆఫ్ 3లో ఏముంది మనకి 22 ఉంది. సో 22
ఈక్వల్స్ టు 15 రాంగ్. సో అప్పుడు ఏమవుతుంది, సో అప్పుడైతే రాంగ్ కాబట్టి ఇప్పుడు కంపేర్ చేసాము ఏది మన కీ అనేది మిడ్ కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని. సో మిడ్ ఏంటి 22 కదా, సో 22 కంటే 15 పెద్దగా ఉందా చిన్నగా ఉందా. సో వీ నో దట్ అది మిడ్ కంటే తక్కువ కదా. సో దెన్ హైని ఇక్కడికి షిఫ్ట్ చేసాము, ఇటు ఉండే ఛాన్స్ లేదు ఎందుకంటే ఇది సార్టెడ్ అరే అండ్ కీ వచ్చేసి మిడ్ కంటే తక్కువ ఉంది, అంటే మిడ్ ఇది 22 కంటే తక్కువ ఉంది. సో సార్టెడ్ కాబట్టి ఏంటి అసెండింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి ఇట్ సైడ్ ఛాన్స్ ఉంది. సో హై అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, హై ఈక్వల్స్ టు 2 అవుతుంది, హై ఈక్వల్స్ టు 2 అవుతుంది, లో ఏమో సేమ్ 0 ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ మిడ్ క్యాలిక్యులేట్ చేస్తే హై ప్లస్ లో బై 2 అంటే 0 ప్లస్ 2/2 కదా, అంటే ఏంటి 1. సో అరే ఆఫ్ 1 ఈక్వల్స్ టు కీయా కాదా అని కంపేర్ చేస్తాం. అరే ఆఫ్ 1 ఏంటి ఇక్కడ 15 కదా. సో ఆ మిడ్ అనేది అప్డేటెడ్ మిడ్ ఏమవుతుంది ఇది అవుతుంది కదా. సో అప్డేటెడ్ మిడ్ ఇది అవుతుంది. సో ఆ మిడ్తో కంపేర్ చేస్తాం కీయా కాదా అనేసి. సో 15 ఈక్వల్స్ టు 15 అంటే అరే ఆఫ్ మిడ్ అండ్ కీ. సో ఇది వచ్చేసి అయితే స్టేట్మెంట్. సో ఇది సాటిస్ఫై చేస్తుంది. దెన్ వి రిటర్న్ మిడ్ అంటే మిడ్ వాల్యూ రిటర్న్ చేస్తాం. మిడ్ వచ్చేసి ఏంటి ఇండెక్స్ 1 కదా. సో ఇండెక్స్ని రిటర్న్ చేస్తాం. సో 1ని రిటర్న్ చేస్తాం. సింపుల్గా చూసుకుంటే ఇఫ్ ఏదైతే కీ ఉంటుంది కదా, సో ఇది మిడ్ అనుకుంటే ఇది లో ఇది హై కదా. సో దీంట్లో ఇఫ్ కీ వచ్చేసి మిడ్ కంటే గ్రేటర్ ఉంది అంటే దెన్ ఈ పార్ట్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ పార్ట్లో ఎందుకు అంటే అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి. ఇఫ్ కీ అనేది మిడ్ కంటే తక్కువ ఉంది, సో ఏంటి కీ అనేది దీంట్లో ఈ గ్యాప్లో ఉండే ఛాన్స్ ఉంది. సో కీ అనేది ఫస్ట్ హాఫ్లో ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి హైని ఇక్కడికి షిఫ్ట్ చేస్తాం. ఈ కేసులో ఏంటి అంటే లోని ఇటు షిఫ్ట్ చేస్తాం. సో జస్ట్ మీ ఓన్ అరే తీసుకొని అయితే ట్రై చేయండి. వన్స్ ఈ కోడ్ని అనలైజ్ చేస్తే మీకు అయితే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది వచ్చేసి కోడ్ సేమ్ ఇంతకుముందు లీనియర్ సర్చ్ ఏదైతే ఉందో ఇంటూ మెయిన్లో సేమ్ కోడ్. లీనియర్ సర్చ్లో అయితే లీనియర్ సర్చ్ అని అయితే ఉంటుంది అండ్ బైనరీ సర్చ్లో బైనరీ సర్చ్ అని ఫంక్షన్ నేమ్ చేంజ్ చేస్తాం అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఇన్పుట్ పారామీటర్స్ అయితే చేంజ్ అవుతాయి. ఇన్పుట్ పారామీటర్స్ ఏమవుతాయి అంటే అరేని పాస్ చేస్తాం అండ్ లో అండ్ హై ఇంతకుముందు అనుకున్నాం కదా, లో హై అండ్ ఆల్సో కీ. సో కీ హై లో హై అండ్ అరేని మనమైతే ఫంక్షన్కి పాస్ చేస్తాం. సో ఇక్కడ కండిషన్ ఏంటి అంటే, సో ఇది వచ్చేసి అయితే మనకి కోడ్ కదా. సో దీన్ని అనలైజ్ చేసి అయితే చూద్దాం. వైల్ లో ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు హై అంటే ఇండెక్స్ ఏదైతే ఉంటుందో ఇదంతా సార్టెడ్ అరే కదా. సో ఇది లో అండ్ హైకి ఎప్పుడు లో అనేది హై కంటే తక్కువ ఉన్నంత వరకు ఈ ప్రాసెస్ అయితే జరుగుద్ది. మీరైతే ఒకసారి మీ ఓన్ అరే తీసుకొని దాన్ని అయితే సెర్చ్ చేయడానికి ట్రై చేయండి. ఒక ఎలిమెంట్ ఏదో ఒక కీ తీసుకొని మీ ఓన్ అరే తీసుకొని ఇదే మెథడాలజీలో కీని ఫైండ్ అవుట్ చేయండి. దెన్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. లో అనేది మనకి హై కంటే తక్కువ ఉండాలి ఎప్పుడు. ఈ కండిషన్ అయితే నోట్ చేసి గుర్తుపెట్టుకొని అండ్ దెన్ మిడ్ ఉంది కదా. సో మిడ్ని క్యాలిక్యులేట్ చేసాము ఏంటి లో ఈక్వల్స్ టు హై ప్లస్ లో బై 2 అని చేయొచ్చు. సో దీన్ని మీరు సింపుల్గా రీప్లేస్ చేసుకోవచ్చు. ఏంటి అంటే దీని బదులుగా ఇక్కడ దాన్ని రీప్లేస్ చేయడానికి మిడ్ ఈక్వల్స్ టు లో ప్లస్ హై అని బ్రాకెట్లో రాసి బై 2 చేసేయండి, సింపుల్. సో దీన్ని అయితే రీప్లేస్ చేసేయండి. ఇది వచ్చేసి మీకు ఈజీగా ఉంటుంది. సో దాంతో రీప్లేస్ చేస్తే మీరైతే మిడ్ అయితే ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో దెన్ మీరు మిడ్ని మనం కీయా కాదా అని కంపేర్ చేసినాం కదా. సో ఫస్ట్ అదే ఇఫ్ స్టేట్మెంట్ వాడేసి అరే ఆఫ్ మిడ్ ఈక్వల్స్ టు కీ కాదా అని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇఫ్ కీ అయిందంటే మనం ఏం చేయాలి, ఇండెక్స్ రిటర్న్ చేయాలి కదా. సో ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మిడ్ అనమాట మనకి, ఎందుకంటే మిడ్తో కంపేర్ చేస్తున్నాం కదా. సో మిడ్ ఇండెక్స్ని రిటర్న్ చేసాము. కీ అనేది మిడ్ వాల్యూ అరే ఆఫ్ మిడ్ వాల్యూ ఉంటుంది కదా, దానికంటే తక్కువ ఉంది అంటే అర్థం ఏంటి, వీ నో దట్ ఇది ఆల్రెడీ సార్టెడ్లో ఉంది కాబట్టి ఒకవేళ కీ అనేది మిడ్ కంటే తక్కువ ఉంది అంటే ఇటు ఉండే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇది సార్టెడ్ అరే కదా. సో ఇటు అన్ని ఆ వాల్యూస్ కంటే పెద్దవే ఉంటాయి. సో దానికంటే మిడ్ కంటే తక్కువ ఉంది కాబట్టి వి షిఫ్ట్ హై టు ఇటు హైని షిఫ్ట్ చేస్తాం అన్నట్టు. ఈ అనేది మిడ్ కంటే పెద్దగా ఉంది అంటే ఏంటి అర్థం, సెకండ్ హాఫ్లో ఉండొచ్చు కదా. సో లో అనేది షిఫ్ట్ చేస్తాము. సో ఇక్కడ కూడా అదే చేసిరు, ఏంది అరే ఆఫ్ మిడ్ ఇస్ లెస్ దాన్ కీ కంటే అరే ఆఫ్ మిడ్ తక్కువ ఉంది అంటే కీ ఈజ్ గ్రేటర్ దాన్ అరే ఆఫ్ మిడ్ అనుకుంటే అప్పుడు ఏం చేయాలి, లోని ఇటు సైడ్ షిఫ్ట్ చేయాలి. కీ వచ్చేసి అరే ఆఫ్ మిడ్ కంటే తక్కువ ఉంది, సో హైని ఇటు షిఫ్ట్ చేయాలి. సో ఇక్కడ సేమ్ అదే ఉంటుంది. ఒక్కసారి కోడ్ని అనలైజ్ చేయండి, సింపుల్గా మీకు అయితే అర్థమవుతుంది. అండ్ మీ ఓన్ అరేని తీసుకొని
ఒకసారి ఇదే మెథడాలజీలో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, ఈజీగా అర్థమవుతుంది. ఈ బ్లాక్ మొత్తంలో ఎక్కడ ఏ వాల్యూ రిటర్న్ చేయలేదు అంటే వి రిటర్న్ -1, ఎందుకంటే కీ లేదు అనేసి మనకి ఇండికేషన్ అనమాట. కీ లేదని ఇండికేషన్. సో ఇక్కడ మనం రాసినాం కదా, ఇండెక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు -1 అంటే -1 కానప్పుడే కీ ఫౌండ్ ఎట్ ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ని రిటర్న్ చేసినట్టు. ఇఫ్ ఈక్వల్స్ టు -1 అయింది అంటే కీ నాట్ ఫౌండ్ అని అర్థం. బై బైనరీ సెర్చ్. సో సింపుల్గా దీని అయితే ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేసా. సో ఆల్రెడీ లీనియర్ సెర్చ్ ఉంది కదా, సో బైనరీ సెర్చ్ ఎందుకు అంటే ఒక ఎలిమెంట్ ఒక అరే తీసుకుంటా, అరే ఆఫ్ సైజ్. సో ఎగ్జాంపుల్ ఒక 100 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి. సో లాస్ట్ ఎలిమెంట్ 100 వాల్యూ నేను అరేలో పెట్టుకుంది. సో 0 to ఇండెక్స్ అయితే n-1 ఉంటుంది కాబట్టి 0 to 99 ఇండెక్స్ ఇది వచ్చేసి అయితే అరే. సో ఇలా సంథింగ్ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇప్పుడు నేను సెర్చ్ చేసే ఎలిమెంట్ వచ్చేసి అయితే 100th ఎలిమెంట్ అంటే 99th పొజిషన్ ఇండెక్స్ లో ఉంది. సో 100th పొజిషన్, సో 99 ఇండెక్స్ లో ఎలిమెంట్ అయితే ఉంది. సో ఇప్పుడు లీనియర్ సెర్చ్ యూజ్ చేస్తే మనం ఏంటి, వీ హ్యావ్ టు గో ఒక్కొక్క ఇండెక్స్ అయితే సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా సెర్చ్ చేసుకుంటూ వెళ్తే మనం ఒకవేళ లాస్ట్ ఎలిమెంట్ అయితే ఏంటి, ఒకవేళ లాస్ట్ ఎలిమెంట్ మన కీ అయితే, సో మన కీ వచ్చేసి 100 అయింది అనుకోండి. సో కీ 100 అనుకోండి. సో 100 ని సెర్చ్ చేయాలంటే సో దానికంటే ముందు ఉన్న ఇండెక్స్ అన్ని కంపారిజన్స్ అయితే చేయాలి. సో టోటల్ 99 కంపారిజన్స్ అయితే అవుతాయి. సో ఎట్ 100th కంపారిజన్ మనకి ఇండెక్స్ అయితే రిటర్న్ చేస్తుంది. సో ఇన్ని కంపారిజన్స్ చేయాలి. ఒకవేళ ఇన్ కేస్ ఇంకా 1000 తీసుకోండి, ఎగ్జాంపుల్ 1000 ఎలిమెంట్స్ అరే తీసుకుంటే మీకు 999 కంపారిజన్స్ తర్వాత 1000 ఎలిమెంట్ మీ కీ అయితే 999 కంపారిజన్స్ చేయాలి. సో ఇట్లా ఈ ప్రాసెస్ అనేది లాంగ్ అయిపోద్ది. సో లాంగ్ అండ్ టైం టేకింగ్ అయిపోద్ది. ఏది లీనియర్ సెర్చ్ లో ఇదంతా జరుగుద్ది. సో అదే బైనరీ సెర్చ్ తీసుకుంటే మనకి అన్ని ఎలిమెంట్స్ తో కంపేర్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో మనకి ఏంటి అంటే నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ అనేటి కంపారిజన్స్ విల్ బి రిడ్యూస్డ్ విత్ బైనరీ సెర్చ్. అదే లీనియర్ సెర్చ్ అయితే మనకి ప్రతి ఎలిమెంట్ తో కంపేర్ చేయాలి. అదే బైనరీ సెర్చ్ అయితే ఈ ఎలిమెంట్ కంటే మిడ్ కంటే కీ పెద్దగా ఉందా చిన్నగా ఉందా అని కంపేర్ చేస్తుంది. ఇఫ్ చిన్నగా ఉంటే హైని ఇక్కడ షిఫ్ట్ చేస్తుంది. ఇఫ్ కీ కనుక మిడ్ కంటే పెద్దగా ఉంటే లోని షిఫ్ట్ చేస్తుంది. మిడ్ కంటే కీ కనుక చిన్నగా ఉంది అనుకోండి, దెన్ హైని ఇట్ షిఫ్ట్ చేస్తుంది. సో సింపుల్. సో ఇదైతే అర్థమైంది కదా. సో దిస్ ఈస్ బైనరీ సెర్చ్.